అందరూ పండగకి చేసుకుంటే మేమేమో ఇప్పుడు చేస్తున్నాం. ఇది చేసేటప్పుడు ఎన్నెన్నో జరిగి అవన్నీ చూడాలనుకుంటే వెంటనే ఫుల్ వీడియో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ ఈ రోజు అయితే మేము మురుకులు చేస్తున్నాం అనమాట. అందరూ పండగకి చేసుకుంటే మేమేమో పండగ అయిపోయినాక చేస్తున్నాం అనమాట. ఇంకా సిద్ధం అయ్యామా చేయడానికి. సో మురుకుల పిండి అయితే పట్టించుకొచ్చాము. దానికి కొలతలు ఏంటి అంటే ఇప్పుడు ఒక 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక గుప్పెడు శనగపప్పు అండ్ కొన్ని వామ వేసుకొని మంచిగా గ్రైండ్ చేయించుకొని తీసుకొచ్చారు అనమాట. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ మర్చిపోయి ఉంటే నేను కమెంట్ లో మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను చూడండి. పెద్ద గిన్నెలో అయితే పిండి మొత్తం వేసేసింది. ఇక్కడ కొంచెం పిండి అయితే పక్కకి తీస్తున్నాం అనమాట. ఎందుకు అనేది నెక్స్ట్ చెప్తాను, తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే పిండిని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాం అనమాట. ఏమైనా ఉండలు ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకోవాలి మంచిగా. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా నా వీడియో? సో ఫస్ట్ అయితే లైక్ చేసి తర్వాత వీడియో మొత్తం చూడండి. ఆ తర్వాత ఇప్పుడు జీలకర్ర ఒక గుప్పెటు జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇంకా కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాము. మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. మేమైతే ఒక 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకున్నాము. అసలు ఏమైందో నెక్స్ట్ చెప్తాను దానివల్ల. అండ్ సాల్ట్ కూడా ఒక 4 to 5 స్పూన్స్ వేసేసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాము. నువ్వులు కూడా మంచిగా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం ఎన్ని కేజీస్ నాకు ఐడియా లేదు. సో కొంచెం పిండి అయితే ఇలా పక్కకి పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే కొంచెం పిండి తీసుకున్నాం కదా, ఆ పిండిలో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో దానికంటే ముందు అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుంటున్నాము. ఇలా ఆన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట, పెద్ద స్టవ్. సో ఆన్ చేసుకొని బాండి అయితే పెట్టేసుకున్నాము. బాండీలా ఏమైనా వాటర్ ఉండొద్దు, అందుకని ఇవి ఆరిపోయే వరకు వెయిట్ చేయాలి. సో ఆరిపోయిన తర్వాత మేము ఇక్కడ యూజ్ చేసేది ఫ్రీడమ్ ఆయిల్ 2 ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాము. ఇంకా కొంచెం ఆయిల్ కూడా పక్క ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాం అనమాట. అది ఎందుకో నేను చెప్తాను. సో ఇప్పుడైతే పిండిని మంచిగా మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండాలి. కొంతమంది పిండి కలపడానికి హాట్ వాటర్ అండ్ హాట్ ఆయిల్ యూజ్ చేస్తారు. మేము అలా ఏం యూజ్ చేయము. ఆయిల్ అయితే అసలు వేయము, కూల్ వాటరే వేస్తాము. సో వీడియోలో చూపించిన విధంగా మురుకుల పిండికి ఎలా ఉండాలో అలా మంచిగా కలుపుకోవాలన్నమాట. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వేస్తే మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఆయిల్ ఇక్కడ తీసి పెట్టుకున్నాం కదా సైడ్కి, అది ఎందుకంటే మురుకులు వస్తే గిద్దలు ఉంటాయి కదా, దానికి అయితే ఆయిల్ చూసి చేస్తే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఆయిల్ మొత్తం అప్లై చేస్తున్నాం. దానికి ప్రతి వస్తువుకి కూడా ఇట్లా అప్లై చేసేసుకుంటే మంచిగా ఈజీగా వచ్చేస్తాయి మురుకులు అనేవి. అండ్ మురుకులు కూడా మంచిగా వస్తాయి. ఇంకా మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఫిక్స్ చేసేసుకోవాలి. ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మనం ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా మిగిలితే అది తీసేసుకోవచ్చు. ఇంకా మురుకులు అయితే ఒత్తేయాలి. మేమైతే ఇలా పేపర్ మీద వేస్తామన్నమాట. కొంతమంది ఆయిల్ డైరెక్ట్గా వేసేస్తారు, అప్పుడు హీట్ అనేది చేతులకి అంటుకుంటుంది. సో జాగ్రత్తగా చేయాలి కాబట్టి మేము ఇలా పేపర్లో అయితే ఇలా ఒత్తుకుంటాం అన్నమాట. ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కటి ఒత్తుకుంటాము. అట్లా 6 చేసేస్తాము ఒకటేసారికి. సో ఆయిల్ హీట్ అయినా లేదా అనేసి కొంచెం రౌండ్గా చేసేసి వేసామన్నమాట. చెక్ చేసుకున్నాం. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి మంచిగా మెల్లగా వేసేసుకోవాలి. కొంతమంది పిండిలో వేడి నూనె హాట్ వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు, కానీ మేము అలా ఏం చెయ్యము. అసలు ఏమైందంటే మేము మురుకులు ఇలా చేస్తూ ఉంటే కడాయికి ఆనుకొని చిట్టుపట్టి ఆయనకి పేలుతుంది అనమాట. చాలా భయం అయింది. అందుకే కొంచెం దూరం ఉండి చేయాలి ఫస్ట్ స్టార్టింగ్.
తర్వాత 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 అయితే మంచిగానే వచ్చేస్తాయి. మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. అంతే, అందరికీ తెలిసిందే రెసిపీ. మేము ఎలా చేసుకుంటామో అనేదే చూపించాను ఇక్కడ. ఇంతకీ మీరు ఏమేమి పిండి వంటలు చేశారు? పండగకి ముందు చేశారా, పండగ తర్వాత చేశారా? కామెంట్ చేయండి గైస్. ఇంకా మురుకులు మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక తీసేసుకుంటున్నాము. అయిన తర్వాత ఒకటైతే ఇలా డిస్ట్ తీసేసి వేయాలన్నమాట. ఇంకా అన్నీ అలానే చేసుకోవాలి. మనం సైడ్కి పిండి కలుపుకున్నాం కదా, దాంట్లో ఏమైనా కారం ఉప్పు తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది టేస్ట్ చూసిన తర్వాత. టూ అవర్స్ తర్వాతకి చూసేస్తే మురుకులు అయితే రెడీ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ సో మంచిగా మురుకులు అయితే రెడీ చేసేసుకున్నాము. నేను ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ సన్న మురుకులు కూడా చేసేస్తుంది మమ్మీ. పిండి మనం సైడ్కి కొంచెం తీసి పెట్టుకున్నాం కదా, ఆ పిండి అనేది దాంట్లో ఓన్లీ కారం ఉప్పు వేసేసుకొని ఇలా సన్న మురుకులు చేసేసుకోవాలి. ఈ సన్న మురుకులు అయితే డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పేపర్లో వేసుకుంటే సరిగా రావు. అందుకని డైరెక్ట్గా అయితే వేసేసుకుంటున్నాము. ఇంకా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, అది మొత్తం ఈ పిండిలో యాడ్ చేసుకుని అలానే సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి మన స్పైసీకి తగినంత. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది పకోడీ అనమాట. ఒక్కటే పిండితోటి ఇన్ని వంటలు చేస్తున్నాం అనమాట. అండ్ అలానే వాటర్తో కలిపిన తర్వాత కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నది మొత్తం చిన్న చిన్నగా వేసేసుకోవాలన్నమాట. మేము ఎగ్జాక్ట్గా 2:30 or 3కి అలా స్టార్ట్ చేసాము. 6కి అలా అయిపోయింది. 6కి అయిపోయింది అనమాట. మేము 3 అవర్స్లో చేసేసాము మొత్తం. ఇంక ఇది అయితే ఆనియన్ పకోడీ అనమాట. ఇంకా బ్రౌన్ కలర్ వచ్చినాక ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకున్నాము. అంతే. ఎలా అనిపించింది ఈ వీడియో? సబ్స్క్రైబ్ చేసుకోండి. టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you again. Bye.